మనము ప్రతిదినము ఆడియో బైబిల్ ద్వారా కీర్తనల గ్రంథ ధ్యానాంశములు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దినము కీర్తనల గ్రంథము 18వ అధ్యాయమును ధ్యానించుకుందాం. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించినట్లుగా చెప్పవచ్చు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువులలో నుండి నన్ను రక్షించును. మరణ పాశములు నన్ను చుట్టుకొనగా భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలలో నేను యెహోవాకు మొరపెడితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిన చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతములు పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగ పుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వంచి దహించెను. నిప్పు కణములు రాజవెట్టెను. మేఘములను వంచి ఆయన నచ్చెను. ఆయన పాదముల కింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబుల మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయెను. గుడారముల వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపచేసెను. జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనెను. ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను, వడగండ్లను, మండుచున్న నిప్పులను దాటిపోయెను. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను. సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించెను. వడగండ్లను, మండుచున్న నిప్పులను రాలెను. ఆయన తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను. మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగట్టెను. యెహోవా, నీ నాసికారంధ్రముల ఊపిరిని నీవు వడివడిగా విడువగా నీ గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను. భూమి పునాదులు బయలబడెను. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుండి తీసెను. బలవంతులకు పగవారు, నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టుడును గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి విడిచిన వాడును కాను. ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను. ఆయన కట్టడములను త్రోసివేసివాడును కాను. దోషక్రియలు నేను చెయ్యనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థుడనైతిని. కావున యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుండెదవు. సద్భావము కలిగినటు వారి ఎడల నీవు సద్భావము చూపుదువు. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నొందువు. శ్రమపడు వారిని నీవు రక్షించెదవు. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణజొచ్చిన వారందరికీ ఆయన కేడము. యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది? నాకు బలమును ధరింపజేయువాడు ఆయనే. నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. ఆయన నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయుచున్నాడు. ఎత్తైన స్థలముల మీదకి నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడు ఆయనే. నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపట్టువాడు ఆయనే.
నీ రక్షణ కేడమును నీవు నాకు ఆనందించుచున్నావు. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి. నా చీలమండలము బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకుందును. వారిని నశింపచేయు వరకు నేను తిరగను. వారు నా పాదముల క్రింద పడుదురు. వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కెదను. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి. నా మీదకి లేచిన వారికి నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ